రామేశ్వరం. హాయ్ మామా. హాయ్ బంగారం. వీకెండ్కి టిఫిన్ చేద్దామని ఇక్కడికి వచ్చామండి. రామేశ్వరం కెఫే. ఇది బెంగళూరులో ఎంతో ఫేమస్ అంట, ఇక్కడ కూడా ఫేమస్ అయిపోయింది. చూడండి చీపురుతో ఎలా క్లీన్ చేస్తున్నాడో. దోశలు వేసే ముందు క్లీన్ చేస్తారు కదా, అలా అనమాట. నాకు ఏదో జోక్ గుర్తుకు వచ్చిందండి. చీపురు కనిపించడం లేదేం అని అడిగితే ఏదో హోటల్లో అదిగో దోశల కోసం వంట మాస్టర్ తీసుకుని వెళ్ళాడు అన్నారంట. అలా ఉంది కదా, చీపురుతోనే పరా పరా పామేసి దాని మీద చూడండి దోశలు ఎంత బాగా వేస్తున్నాడో. కానీ చీపురు కాస్త పక్కన పడితే బాగుండు కదా. ఇవేమో ఇడ్లీ మిషన్లండి, చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ ఇడ్లీ ఉంటుందండి, పైనేమో నెయ్యి వేస్తాడు. ఇడ్లీ అంటే తట్టు ఇడ్లీ అండి, చిన్న సైజు కుడుంలా ఉంటుందన్నమాట, ఆవిరి కుడుంలాగా. పైన నెయ్యి వేసి ఆ పైనేమో పప్పుల పొడి వేస్తాడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా రామేశ్వరం కెఫేకి వెళ్తే మాత్రం ఆ తట్టు ఇడ్లీ తినండి, అది మాత్రం ఇక్కడ అల్టిమేట్ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి అంతగా వర్షం పడుతుందనో ఏమోనండి, జనం లేరు. అంతకుముందు ఒకసారి వచ్చామండి, అప్పుడు ఎంత జనమో. తర్వాత ఇంకొకసారి వచ్చామండి, ఆ జనం చూసి వెళ్ళిపోయాము. ఇదిగోండి లక్కీగా మాకు టేబుల్ దొరికింది. సిరి కూడా వచ్చి మాతో జాయిన్ అయ్యిందండి. ఫస్ట్ అయితే పూరి తీసుకున్నామండి. చూడండి పూరి అయితే నాకు అంత పెద్దగా నచ్చలేదండి. లాస్ట్ ర్యాంక్ ఇవ్వచ్చు అనమాట. అంటే మేము ఏమేమి తిన్నామో అవన్నీ కూడా మీకు చూపిస్తాను, దాని టేస్ట్ కూడా చెప్తాను. పర్వాలేదండి, కానీ పెద్దగా నాకేమో అంత టేస్ట్ అనిపించలేదు. ఇదిగోండి ఇదేనండి తట్టు ఇడ్లీ. టేస్ట్ అయితే మాత్రం అండి ఎంత బాగుందంటే, అంటే ఒక ప్లేట్తోని ఒకటి తీసుకొని అందరం కొంచెం కొంచెం తిన్నామండి. నేనేమో పెసరట్టు అండి, మీకు తెలుసు కదా నాకు పెసరట్టు అంటే ఇష్టం, ఎక్కడికి వెళ్ళినా అదే ఆర్డర్ చేస్తాను. అంకుల్ గారికి ఇడ్లీ. సిరి ఏమో ఇదిగోండి ఇక్కడ ఫేమస్ అండి గీకారం దోశ, అది ఆర్డర్ చేసిందండి. చాలా బాగుంది గీకారం దోశ. రామేశ్వరం కెఫేలో బెన్నె దోశ ఫేమస్ అటండి. ఇదేనండి ఆ బెన్నె దోశ. గీకారం దోశకే అనుకుంటా బెన్నె దోశ అంటారు. ఇదిగోండి నా పెసరట్టు వచ్చేసింది. పెసరట్టు ఉప్మా తీసుకున్నానండి. పెసలతో చేస్తారో ఏమోనండి, చాలా చాలా బాగుంటుందండి. మొత్తం అంతా నెయ్యితోనే కాల్చుతారు, అందుకని చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. తీస్తావా? చిన్నవాడికేమో మినపగారులు అండి, పూరి మినపగారులు వాడికి అనమాట. చెప్పాను కదా అందరం కొద్ది కొద్దిగా అన్నీ టేస్ట్ చేసాము. ఆ 2 మినపగారులు 60 రూపాయలు అటండి. చిన్నవండి, కానీ టేస్ట్ మాత్రం దూదుల్లాగా ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగున్నాయండి. మిగతావి నేను లాస్ట్కి చెప్తాను కాస్టు అన్నీ కలిపి ఎంత అయిందో. ఒక్కొక్కటి మాత్రం నేను మరి అడగలేదండి. ఇదేమో కోల్డ్ కాఫీ అండి, చాలా బాగుందండి. సిరి ఆర్డర్ చేసుకుంది, చాలా బాగుంది. అది కూడా కొద్ది కొద్దిగా అందరము తాగాము. నాకైతే కాఫీ ఇష్టం అండి. ఇక్కడ రామేశ్వరం కెఫేలో కాఫీ చాలా బాగుంటుంది. బాగుంది. మనమే చెయ్యొచ్చేమో. మిక్సీలో పాలు, కాఫీ పౌడర్, ఒక చాక్లెట్ ఉంటే ఏదైనా చాక్లెట్, కొంచెం షుగర్. చాలా బాగుంది. రామేశ్వరం తమిళియన్స్ది కదండి. కాఫీ ఎంత బాగుంటుందంటే తమిళియన్స్ కాఫీ చాలా బాగా చేస్తారండి. కాఫీ
ఇంకా సాంబారు వాళ్ళ తర్వాతనండి. అందుకని ఏమోనండి కాఫీ మాత్రం సూపర్గా ఉంటుందండి. అలా తొరుపుకొని తాగుతుంటే నిజంగా చిన్నప్పుడు అమ్మమ్మ చేసిన మనకి ఫిల్టర్ కాఫీ గుర్తుకు వస్తుందండి. అంత బాగుంటుంది. నేను అంకుల్ గారు కొద్ది కొద్దిగా తాగామండి. మొత్తం అంతా తాగలేకపోయాను, ఎందుకంటే కోల్డ్ కాఫీ తాగాను, ఇంకా పెసరట్టు అన్ని రకాలు కొద్ది కొద్దిగా తినేసరికి ఇంకా కడుపు ఖాళీ లేదండి. అంకుల్ గారు నేను 1/2 చేసుకున్నాం అనమాట. చాలా బాగుంది ఆ బాధలు. చాలా బాగుందమ్మా. ఇంకా చూడండి కాఫీ తాగాక ఈ స్వీట్ తీసుకువచ్చాడు, గులాబ్ జామ్ అండి. ఇంత టేస్టీగా నేను ఎక్కడ తినలేదండి. ఒక్కొక్కటి 60 రూపాయలటండి, ఆ రెండు 120 రూపాయలు అనమాట. వేడిగా ఉందండి, ఎంత బాగుందో, క్రిస్పీగా చాలా చాలా బాగుందండి. నెంబర్ 1 అయితే ఇడ్లీ అండి, నెంబర్ 2 ఈ స్వీట్ అండి, నెంబర్ 3 అయితే గారెలండి, పెసరట్టు, బెన్నె దోశ ఇవన్నీ కూడా నెక్స్ట్ అనమాట. కాఫీ కూడా చాలా బాగుంటుంది, కోల్డ్ కాఫీ బాగుంది. అన్నీ కలిపి మాకు 1200 అయ్యిందండి. కాస్ట్ మాత్రం ఎక్కువే అనిపించిందండి నాకు. కానీ జనాలు చూడండి అసలు ఎక్కడ తగ్గడం లేదు, ఎగబడిపోతున్నారు. మరి టేస్ట్ కోసం అనుకుంటానండి. చిన్నవాడైతే బాదం పాలు తీసుకున్నాడండి, వేడిగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి, అమ్మ తాగమ్మ అన్నాడు. కానీ నా పొట్టలో అస్సలు ఖాళీ లేదండి, అదొక్కటే నేను తాగలేదు. నెంబర్ 1 అయితే మాత్రం తట్టు ఇడ్లీయేనండి. ఎవరైనా రామేశ్వరం కెఫేకి వెళ్తే మాత్రం తట్టు ఇడ్లీ తప్పకుండా తినండి. అలాగే స్వీట్ కూడా ఇదే ఫస్ట్ టైం అండి నేను తినడం. చాలా చాలా బాగుందండి. గులాబ్ జాము అలాగే మినపగారులండి, అల్టిమేట్ అనుకోండి. మొత్తం అంతా కలిపి చెప్పాను కదా 1200 అయ్యిందని. నేను తిన్న వాటికి 1200 బాగానే ఉందంటారా? కామెంట్ చేయండి. బాయ్ బంగారామ్స్.